దేవునికి కావాల్సింది ఆచారాలు కాదు, మారిన హృదయం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనలను ఒక లోతైన ఆత్మ పరిశీలనకు పిలుస్తోంది. మన ప్రార్థనలు, బలులు, ఆరాధనలు దేవునికి ఇష్టమవుతున్నాయా, లేక అవి కేవలం ఒక మతాచారంగా మాత్రమే మిగిలిపోయాయా? మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాడు. వారు బలులు అర్పిస్తున్నారు, పండుగలు జరుపుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ వారి జీవితంలో న్యాయం, కరుణ, పవిత్రత లేవు. అందుకే దేవుడు ఇలా అంటాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, చెడును విడిచిపెట్టండి, మంచి చేయడం నేర్చుకోండి, న్యాయాన్ని వెదకండి. దేవుడు బలులను తిరస్కరించలేదు, బలి వెనుక నిజమైన హృదయం లేకపోవడాన్ని తిరస్కరించాడు. ఈరోజు మనకు ఇదే ప్రశ్న: నేను ప్రార్థిస్తున్నానా, బలికి వెళ్తున్నానా, కానీ నా హృదయంలో క్షమించలేని కోపం, అసూయ, ద్వేషం, అన్యాయం ఇంకా ఉన్నాయా? దేవునికి బయట ఆరాధన మాత్రమే కాదు, లోపలి మార్పు కూడా కావాలి. సువార్తలో యేసు ఒక కఠినమైన మాట చెబుతాడు: నేను భూమిపై శాంతిని తీసుకురావడానికి రాలేదు, ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాను. యేసు హింసను ప్రోత్సహించడం లేదు. ఆయన చెప్పేది ఏమిటంటే, సత్యాన్ని అనుసరించే జీవితం కొన్నిసార్లు విభేదాలను తెస్తుంది. క్రీస్తును నిజంగా అనుసరించాలంటే కొన్నిసార్లు ప్రపంచపు విలువలకు కాదు చెప్పాలి. తప్పును ఒప్పుకోకుండా సత్యం కోసం నిలబడాలి. కుటుంబంలో లేదా సమాజంలో అపార్థాలకు కూడా భరించాల్సి రావచ్చు. అందుకే యేసు ఇలా అంటాడు: ఎవడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడో వాడే నాకు యోగ్యుడు. సిలువ అంటే కేవలం బాధ కాదు, ప్రతిరోజు దేవుని చిత్తాన్ని ఎంచుకోవడం. చివరగా యేసు ఒక గొప్ప వాగ్దానం ఇస్తాడు: నా శిష్యుని పేరుతో ఒక చిన్నవానికి ఒక గ్లాసు చల్లని నీళ్లు ఇచ్చినవాడు కూడా తన ప్రతిఫలాన్ని కోల్పోడు. దేవుని దృష్టిలో చిన్న ప్రేమ కార్యం కూడా విలువైనది. మన జీవితానికి సందేశం ఏమిటంటే, ఈరోజు దేవుడు మనలను 3 విషయాలకు పిలుస్తున్నాడు. ప్రార్థించే పెదవులు మాత్రమే కాదు, మారిన హృదయం కూడా కలిగి ఉండాలి. సత్యం కోసం సిలువను మోయడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న ప్రేమ కార్యాలను కూడా దేవుని కోసం చేయాలి. ప్రభువా యేసయ్య, కేవలం ఆచారాలు పాటించే క్రైస్తవుడిగా కాకుండా మారిన హృదయం కలిగిన మీ శిష్యునిగా నన్ను మార్చండి. నా ప్రార్థన నా జీవితంలో కనిపించేలా కృప ప్రసాదించండి. సత్యం కోసం సిలువను మోయడానికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి చిన్న ప్రేమ కార్యంలో మిమ్మల్ని సేవించే హృదయాన్ని నాకు ప్రసాదించండి. ఆమేన్.